అండి యాక్చువల్గా ఒక ఏజ్ తర్వాత మసిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మేల్ ఫీమేల్ అనేది కాదు, మసిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటే మన లాంగివిటీకి మనం నిలబడడానికి ఒక పర్టికులర్ ఏజ్ లో మనకి నీస్ కి కానీ కూర్చోవడానికి పోస్చరే కొంచెం చాలా ఇలా అయిపోతుంది, చాలా మందికి ఇలా వంగిపోతారు. ఆ పోస్చర్ కరెక్షన్కి వాటన్నిటికీ దిస్ ఇస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. బేసిక్గా నేను చేస్తుందంతా వచ్చి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. 40+లో మగాళ్ళైనా ఆడవాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్ ఫర్ అ ఫ్యూచర్. అంటే ఆ పోస్చర్ కరెక్ట్గా ఒక 60-70 అయినా కానీ ఆ పోస్చర్ అలాగే ఉంటుంది వెన్ యు ఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. అది చాలా చాలా ఇంపార్టెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. ఖచ్చితంగా చేయాలి, చేస్తే మంచిది. ఓకే, మీరు ఇది సాధించిన తర్వాత మీకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నా కూతురు అన్నమాట అండి. నా కూతురు షీ సెడ్, మీరు యూ హ్యావ్ స్టాండర్డ్స్ చాలా హై పెట్టేశారు మీరు, మేము ఎప్పటికి రీచ్ అవ్వాలి అనేది. దట్ వాజ్ వెరీ, అంటే ఇంకా వరల్డ్స్ బెస్ట్ కాంప్లిమెంట్. అమ్మా నువ్వే ఎలా ఉంటే మేమే రీచ్ అవ్వాలి, హౌ డు వి ఈవెన్ రీచ్ మీ, మీరు అంత స్టాండర్డ్స్ అంత హైలో సెట్ చేసి పెట్టారు. సో దట్ వాజ్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఓకే, అదే బ్రహ్మానందం, మంచు లక్ష్మి అందరూ విష్ చేశారని చెప్పారు. నీకు ఇండస్ట్రీలో ఎవరు విష్ చేయలేదా? చేస్తారండి ఇండస్ట్రీ అంటే ఇంకా మెల్లగా ఒక్కొక్కరికి ఇప్పుడిప్పుడే కదా తెలుస్తుంది, చేస్తున్నారు అందరూ. ఓకే, అదే మీరు ఆ రోజు వెంటనే ఎస్కేఎన్ గారు వీళ్ళు పిలిచి మీకు సన్మానం చేశారు, ఎలా అనిపించింది ఆ రోజు? ఆఫ్ కోర్స్ ఎస్, అంటే రికగ్నిషన్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఏది ఎంత కష్టపడి చేసినా కానీ దానికి రికగ్నిషన్ అనేది చాలా ముఖ్యం. సో రికగ్నైజ్ చేసినప్పుడు ఆఫ్ కోర్స్ ఆయనతో నేను వర్క్ చేసింది లేదు, మారుతి గారితో నేను వర్క్ చేసింది లేదు, కానీ పిలిచి నాకు ఫెలిసిటేట్ చేయడం అనేది నాకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఐ మీన్ ఐ వాస్